వాల్యూ అనేది నేను 0 దగ్గర తీసుకున్నా అండ్ జే అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కూడా 2 పాయింటర్స్ అనమాట. ఐ అనేది ఒక పాయింటర్, జే అనేది ఒక పాయింటర్. ఇదేమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదేమో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ith ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్, jth ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్, అంటే ఈ రెండు కూడా సేమా కాదా అని చెక్ చేస్తాం. రెండు సేమ్ కాబట్టి ఏం పర్ఫామ్ చేయండి, రెండు సేమ్ ఉంటే ఏం పర్ఫామ్ చేయండి, జస్ట్ జే ప్లస్ ప్లస్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది నా జే వాల్యూ. జే అనేది సెకండ్ ఇండెక్స్కి మూవ్ అయింది. ఇప్పుడు చెక్ చేస్తా ఈ 1 ఈ 2 అనేవి సేమా కాదా అని. రెండు డిఫరెంట్ ఉంటే నాకు ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు ఐ ఇక్కడ ఉన్నది, ఐ మీన్ ఈ పొజిషన్లో ఉన్నది ఇక్కడికి వస్తుంది, ఐ ఇంక్రిమెంట్ అయ్యి. తర్వాత ఇంక్రిమెంట్ అయ్యాక ఈ jth ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను ith ఇండెక్స్లోకి అప్డేట్ చేస్తాను. ఈ 1 బదులు నాకు 2 వస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను ith ఇండెక్స్లో ఉన్నది jth ఇండెక్స్లో ఉన్నవి రెండు సేమా కాదా అని. ఈ రెండు సేమ్ కాబట్టి జే ప్లస్ ప్లస్ అవుతుంది, నా జే అనేది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. మళ్ళీ చెక్ చేస్తా ఇది సేమా కాదా అని. 2 రెండు సేమ్ కాబట్టి ఏం పర్ఫామ్ చేయకుండా జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేస్తే ఐ ప్లేస్లో ఏమో 2 ఉంది, jth ఇండెక్స్లో ఏమో 3 ఉంది. ఈ రెండు సేమా కాదు, డిఫరెంట్ అయితే నాకు ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నాకు ఐ ఇక్కడ ఉంది. తర్వాత ఈ వాల్యూ అనేది jth ఇండెక్స్ వాల్యూతో అప్డేట్ అవుతుంది. అర్థమవుతుంది.